కాంచీపురంలో కామాక్షి పరదేవత తాంబూల చర్పణం చేస్తూ నడిచి వెళ్ళిపోతోంది. గజ్జలు ఘల్ 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 అంటూ. అమ్మవారి దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఒక సాధకుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళు విప్పలేదు. అమ్మవారే తట్టింది, కళ్ళు విప్పాడు. ఆమె తన తాంబూల చర్పణం చేస్తున్న ఒక పిడచ తీసి ఆయన నోట్లో పెడదామని నోరు తెరవమని ఇలా పట్టుకోడు. ఆయన అన్నాడు, చీ ఆడదాని నోటి తాంబూలం అన్నాడు. పక్కన ఒక మూగివాడు కూర్చున్నాడు. ఆయన నోరు తెరిచాడు. అమ్మవారు ఆయన నోట్లో ఆ తాంబూలకు పిడచ పెట్టి అమ్మవారి తాంబూలం నోట్లో నవిలాడేమో, అది నోట్లో పెట్టగానే ఆయన కూర్చున్నవాడు అమ్మవారి పాదముల వంక చూశాడు. అంతే 100 శ్లోకములు ఆపకుండా చెప్పాడు. పాదాల వింద శతకమని. ఒక్కసారి అమ్మవారి పైకి చూశాడు. ఆవిడ వైభవం అంతా గోచరమైంది. 100 శ్లోకములు చెప్పాడు. ఆర్యాచకమైంది. అమ్మవారు ఇటు తిరగకుండా ఇలాగే చూసి కడగంటి చూపు కటాక్ష శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. ఆవిడ విని చిన్న నవ్వుదండి. మందస్మిత శతకం చెప్పాడు 100 శ్లోకాలతో. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాలతో. స్తుతి శతకమైంది. వెరసి 500 శ్లోకాలు